అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు పేరట సర్వశుభాలు. ఈ లోకంలో ఎంత బలవంతుడైనా అప్పుడప్పుడు బలహీనుడు కాక తప్పదు. ఇది సత్యం. బైబిల్ విషయంలో ఎంత బుద్ధిమంతుడైనా అప్పుడప్పుడు బుద్ధిహీనుడు కాక తప్పదు. తొందరపడితే బైబిల్ విషయంలో అటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఆలోచించబోతున్నాం. అది 1694 నుండి 1778 ఈ ప్రాంతంలో జీవించినటువంటి ఫ్రాన్స్ ప్రసిద్ధి చెందిన ఒక ఫిలాసఫర్, తత్వవేత్త, రచయిత, ఆయనే వోల్టేర్. ఈయన బైబిల్ను గూర్చి ఎలాంటి వ్యాఖ్యానం చేశారంటే, నా కాలము నుంచి 100 సంవత్సరాల తరువాత బైబిల్ ఒక అరుదైన మ్యూజియం వస్తువుగా తప్ప మరెక్కడా ఉండదు. అంటే ఈ వాక్యంలో భావం ఏంటంటే, ఆయన యొక్క మాటలో అర్థం ఏమిటంటే, బైబిల్ అంతరించుకుపోతుంది. సుమారు 100 సంవత్సరాలు, నా కాలము నుంచి 100 సంవత్సరాల తరువాత సుమారు 19వ శతాబ్దానికి వచ్చి బైబిల్ అంతరించుకుపోతుంది, మెల్లమెల్లగా అయిపోతుంది. మ్యూజియంలో అరుదైన పుస్తకంగా ఉండిపోతుంది. చాలా తక్కువ అంచనా వేసాడు అతను బైబిల్ని గురించి, చాలా తక్కువ అంచనా వేసాడు. ఒక ఫ్రాన్స్ ప్రసిద్ధి చెందిన ఒక ఫిలాసఫర్, ఒక రచయిత ఇటువంటి మాట అనడం ఆలోచించదగ్గ విషయం. ముందే చెప్పాను నేను, ఎంత బుద్ధిమంతుడైన బైబిల్ విషయంలో అప్పుడప్పుడు బుద్ధిహీనుడు కాక తప్పదు. ఈయన యూరప్ ఖండానికి చెందిన వ్యక్తి. ఈయన ఉండేది స్విట్జర్లాండ్. ఆ స్విట్జర్లాండ్లో ఒక నగరం జెనీవా నగరం. ఆ నగరంలో ఒక ఇంటిలో ఈయన నివసించేవాడు. ఆ ఇంటిని ఫెర్నీ అనే ఒక ఇంట్లో ఈయన నివసించేవారు. ఈయన చనిపోయిన తరువాత సుమారు 50 సంవత్సరాలకి, ట్విస్ట్ ఏంటంటే, కొసమెరుపు ఏంటంటే, ఈయన చనిపోయిన తరువాత వోల్టేర్ చనిపోయిన తరువాత 50 సంవత్సరాలకు ఆయన నివసించిన గృహాన్ని, ఆయన నివసించిన ఇంటిని బైబిల్స్ని నిల్వ చేయటానికి ఉపయోగించినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. ఎవరు ఉపయోగించారు అలాగంటే, ఎవాంజలికల్ సొసైటీ ఆఫ్ జెనీవా, అంటే ఒక జెనీవా సువార్థిక సంఘం బైబిల్స్ను నిల్వ చేయటానికి ఆ గృహాన్ని వాడింది సుమారు 50 సంవత్సరాలకి. అంటే ఏ ఇంటిలో ఉండి ఆయన ఎలాంటి వ్యాఖ్యానం చేశారో, బైబిల్స్ అన్నవి రాను రాను అంతరించుకుపోతాయి, అరుదైపోతాయి. చాలా తక్కువ అంచనా వేశాడు ఆయన. ఆయన మరణించిన తర్వాత 100 సంవత్సరాలకి బైబిల్ అలా అంతరించుకుపోతుంది, అరుదు, మనిషికి దొరకడం కష్టమైపోతుంది, ఏదో మ్యూజియంలో పడి ఉంటుంది, అది కూడా అరుదుగా దొరుకుతాయి అన్నాడు. చాలా ఒక జీవ గ్రంథాన్ని, ఒక దైవ గ్రంథాన్ని పట్టుకుని ఆయన అలాంటి మాట అన్నాడు. ఆయన బుద్ధిమంతుడు కావచ్చు, కానీ బైబిల్ విషయంలో అప్పుడప్పుడు బుద్ధిహీనులు అయిపోతారు అన్నాను కదా. ఆలోచించండి. 100 సంవత్సరాలు అవ్వలేదు, ఆయన చనిపోయాక సుమారు 50 సంవత్సరాలకి, 50 ఇయర్స్కే ఎవరైతే అన్నారు అంతరించుకుపోతాయని, ఆ ఇంటి నుండే బైబిల్స్ నిల్వ చేయటానికి ఉపయోగించారంటే అర్థం చేసుకోండి. బైబిల్స్ని అధికంగా స్టోర్ చేసి ఆ కాపీలను ఏం చేసేవారంటే సమాజానికి పంపిణీ చేసేవారు. ఆ ఇంటోడు ఏమన్నాడు ఒకనాడు, 100 సంవత్సరాల్లో క్లోజ్ అయిపోతుంది, బైబిల్ అంతరించుకుపోతుంది అని. ఆ ఇంటి నుండి బైబిల్ అనేకులకు పంపిణీ జరుగుతుంది. ఆలోచించండి. బైబిల్కు స్థావరంగా మిగిలింది, బైబిల్స్ని దాయడానికి గుడారంగా మిగిలింది. ఎంత ఘనత, ఎంత గొప్ప విషయం ఇది. ఇది చాలా విశేషంగా, విచిత్రంగా, అద్భుతంగా ఉంది. బైబిల్ ఎంతో గొప్పదగా మనకు కనిపిస్తుంది. అంటే 6 సంవత్సరాల తర్వాత 1830లో మనం అనుకుంటే, అతని ఇల్లునే ఒక బైబిల్స్ని నిల్వ చేయడానికి ఒక గుడారంగా, ఒక బైబిల్స్ డిపోలాగా వాడారు అన్నాను కదా. ఇది నిజమా అబద్ధం అనడానికి 6 సంవత్సరాల తర్వాత ఒక ఆంగ్ల మిషనరీ విలియం అకువర్త్, ఈయన ఆ ప్రదేశాన్ని సందర్శించడానికి వెళ్ళాడు అనమాట. స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ సరిహద్దుల్లో ఉన్న ఫెర్నీ, జెనీవా దగ్గర ప్రాంతంలో వోల్టేర్ నివాసాన్ని సందర్శించాడు అతను. ఎప్పుడు? 1836లో. ఈయనెవరు? రెవరెండ్ విలియం అకువర్త్.
ఒక ఆంగ్ల మిషనరీ సందర్శించి తరువాత ఆయన ఏం రాశాడంటే, వోల్టేర్ క్రైస్తవ మతం కూలిపోతుందని చేసిన ఊహలు ఇప్పుడు వ్యర్థమయ్యాయి. దీని అర్థం ఏంటి? ఫ్రాన్స్ దేశంలో ప్రసిద్ధి చెందిన వోల్టేర్ అనే ఈ వ్యక్తి, ఈ ఫిలాసఫర్ క్రిస్టియానిటీ గూర్చి, క్రిస్టియానిటీ చేతపట్టిన బైబిల్ను గూర్చి ఇది అంతరించుకుపోతాయి, క్రైస్తవులు అనుసరిస్తున్న మార్గం, వారు చేతపట్టిన బైబిల్ గూర్చి సరిగ్గా అర్థం కాలేదనే మనం చెప్పుకోవచ్చు. చరిత్రను బట్టి పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు, మిషనరీలు చెప్తున్నారు, ఆనాడు క్రైస్తవ్యం కూలిపోతుందని చేశాడు ఆలోచనలు, చేశాడు వ్యాఖ్యలని ఒక ఆంగ్ల మిషనరీ విలియం అకువర్త్ సందర్శించి చెప్తున్నాడు. ఆ రోజు ఎలాంటి మాటలు అన్నావు, కానీ ఈరోజు నీ ఇల్లే బైబిల్కి ఒక స్టోరేజ్గా మిగిలిపోయింది. ఒక గుడార్, బైబిల్ దాయడానికి, బైబిల్స్ని నిల్వ చేయడానికి ఒక గుడారంలో మిగిలిపోయింది. ఒకరోజు బైబిలే ఉండదు అన్నావు నువ్వు అని ఆ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఆయన చెబుతున్నట్లుగా, ఆయన రాసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అవునా కదా? మరో వ్యక్తి గురించి వద్దామా? అంటే ఈయన క్రైస్తవ్యం గూర్చి అన్నాడు, బైబిల్ గూర్చి అన్నాడు. అది గమనించండి. ఎవరు? వోల్టేర్. మరో వ్యక్తిని చూద్దామా? అమెరికన్ బైబిల్ సొసైటీ నివేదిక 1849లో అమెరికన్ బైబిల్ సొసైటీ వార్షిక నివేదికలో విలియం స్నాడ్ గ్రాస్ ఇలా రాశాడు: బైబిల్ ఇకపై ఒక పురాతన వస్తువుగా మాత్రమే మిగిలిపోతుంది. అంటే వోల్టేర్ ఆలోచన ప్రకారంగా అతను అక్కడ వ్రాయడం, చెప్పడం జరిగింది. సమాజంలో పెద్ద పెద్ద ఫిలాసఫర్సే, అందులో వోల్టేర్ ఒక వ్యక్తి. అలాంటి వారు అన్నారు బైబిల్ అంతరించుకుపోతుందని, కానీ విస్తరించుకుపోతుంది బైబిల్ ఇంకెక్కువగా అని ఈయన అభిప్రాయం. వీరు కోట్ చేస్తున్నారు వోల్టేర్ అనే మాటల్ని. గమనించండి, ఈరోజు మనం కూడా ఆలోచించాలి. బైబిల్ ఎప్పటికీ అంతరించుకుపోదు. ఎందుకు అవదో తెలుసా? బైబిల్ను భద్రపరుస్తున్నది, బైబిల్ను సంరక్షిస్తున్నది, బైబిల్కు ప్రొటెక్షన్ ఇస్తున్నది మానవుడు కాదు, దేవుడు. మానవుడు బైబిల్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాడు, దేవుడు బైబిల్ను ప్రతి మనిషికి అందుబాటులోకి తేవాలనుకుంటున్నాడు. ఇది నిజం. అవును. ఏం జరిగిందో తెలుసండి? ఇప్పుడు వోల్టేర్ తాను చనిపోయిన తర్వాత 100 సంవత్సరాలకి బైబిల్ అంతరించుకుపోతుంది అన్నాడా? అయితే అతను చనిపోయాక 50 సంవత్సరాలకి అతని ఇల్లునే బైబిల్స్ని స్టోర్ చేయడానికి వాడారు. అక్కడి నుంచి అనేక ప్రాంతాలకి బైబిల్ పంపిణీ జరగడం జరిగింది. ఇది అద్భుతమైన విషయం. సుమారు 87 సంవత్సరాల తర్వాత అదే జెనీవా నగరంలోనే ఏం జరిగిందో తెలుసా? జెనీవా బైబిల్ సొసైటీ స్థాపించబడింది. స్టిల్ 2025 వరకు కూడా మీరు చూడొచ్చు, కొన్ని లక్షల బైబిల్స్, ఎన్నో వేల బైబిల్స్ అక్కడ ముద్రణ జరుగుతున్నాయి, అనేక ప్రాంతాలకు వెళ్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక ఫిలాసఫర్ కావచ్చు, ఒక రచయిత కావచ్చు, నువ్వెంత గొప్పడు కావచ్చు, నువ్వెంత మేధావు కావచ్చు, నువ్వెంత బుద్ధిమంతుడు కావచ్చు, బైబిల్ విషయంలో అప్పుడప్పుడు తొందరపడితే బుద్ధిహీనమైపోతాం. నిజం. ఎవరైనా సరే అంతరించుకుపోద్ది 100 సంవత్సరాలన్న మాట, అదే 100 సంవత్సరాల్లో విస్తరించుకుపోయింది, ఖండాల దాటి 1778లో ఈయన చనిపోయాడా? 1778 సుమారు 18వ శతాబ్దం. 18వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు చూస్తే బాగా ప్రపంచవ్యాప్తంగా అనేక నలుమూలలకి బైబిల్ వెళ్ళడం, అనేక భాషల్లోనికి తర్జుమాలు జరగడం. అదే 19వ శతాబ్దంలో సుమారు మనము వేసుకుంటే 18 నుండి 19 కాదు 18 నుండి తెలుగు అనువాదం కూడా, హిందీలను కావచ్చు, మరాఠీలను కావచ్చు. ఇప్పుడు విలియం కేరీ మన తెలుగు బైబిల్ తర్జుమా చేయడానికి ఇంగ్లాండ్ నుండి వచ్చారు తెలుగు బైబిల్ మనకు అందించడానికి. ఎప్పటి నుంచి స్టార్ట్? 18వ శతాబ్దం నుండే సరిగ్గా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లోనికి బైబిల్ అందుబాటులోకి మానవులకి ఇంకా విస్తృతంగా వచ్చేసింది. బైబిల్ ప్రపంచనం ఈ ప్రపంచాన్ని ఆకట్టేసింది, ఇంకా ఆకట్టుకుంటుంది. వేరే ఆప్షన్ లేదండి, లేదు. చూద్దామా?
పేతురు గారు ఒక మంచి మాటని, అద్భుతమైన మాటని ప్రతి మనిషికి అత్తుకునేలా, ఆలోచింపచేసేలా ఉంది. ఇప్పుడు ఫ్రాన్స్లో ప్రసిద్ధి చెందిన ఫిలాసఫర్ వోల్టేర్, మరి బైబిల్ చదివారు లేదో, ఆ బైబిల్ చదివేటప్పుడు ఈ మాట ఆయనకి ఎప్పుడైనా తగిలిందో లేదో కానీ మాట చదువుదామా? అద్భుతమైన మాట. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారి అందమంతయు గడ్డి పువ్వుల వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలిచెను. దట్స్ ఆల్. మనిషి అంతరించుకుపోతాడు, చెప్పినోడు చచ్చిపోయాడు, అంతరించిపోద్దని. కానీ చెప్పినోడు చచ్చిపోయాడు, నిజం తెలియలే. బైబిలు విస్తారంగా ఈ ప్రపంచమంతా విస్తరిస్తుందని తెలియదు కదా చనిపోయినోడికి. సత్యం మనకు తెలుసు. ఎందుకు? అప్పటికి పుట్టలేదు, ఇప్పుడు పుట్టి తెలుసుకుంటున్నాం. చరిత్రలో జరిగినవి ఈరోజు మనం చూస్తున్నాం, ఎన్నో తెలుసుకుంటున్నాం, ఎన్నో మారాలి కూడా. బైబిల్ విలువను తెలుసుకోవాలి కూడా. దేవుడి వాక్యము శాశ్వత కాలం నిలిచిపోతుంది. బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పిందంటే అది నమ్మేయాలంతే, బ్లైండ్గా నమ్మాలి. ఎప్పటికీ దేవుని వాక్యము నిలిచిపోతుంది. ఈ లోకంలో, ఈ సమాజములో, ఈ లోకములో, ఈ విశ్వములో విస్తారంగా నిలిచిపోయింది. ప్రతి మనిషి మనసులో నిలిచిపోయింది, ప్రతి దేశంలో నిలిచిపోయింది, ప్రతి భాషలో నిలిచిపోతుంది. అనేకమైన భాషల్లో నిలిచిపోయింది. ఎంత గొప్ప విషయం. వోల్టేర్ చనిపోయాడు, ఆ వ్యక్తి చనిపోయాడు. వాక్యం చచ్చిపోలే. వాక్యం ఇంకా సజీవంగానే ఉంది. బైబిల్ ఇంకా సొసైటీలో ఉంది. బైబిల్ అంతరించుకుపోలేదు. అతను కనిపించకుండా వెళ్ళిపోయాడు. బైబిల్ ఈరోజు అనేకులకి, ఇంకా చూడనంటి వారికి కూడా చూసే అవకాశం, చదవలేని వారికి కూడా చదివే అవకాశం, అందరికీ అవకాశం వచ్చింది. అయితే చివరికి ఒక మాట. అదే ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక బలవంతుడు, ఒక మిలిటరీ కమాండర్, లక్షల మందికి, ఒక చక్రవర్తి, ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ బోనాపార్టే, లేదా నెపోలియన్ బోనాపార్టీ. ఏమన్నా తెలుసా బైబిల్ గూర్చి? ఇది నిజమా అబద్ధం అంటే క్రైస్తవ పండితుల యొక్క అభిప్రాయం. ఇది క్రైస్తవ పెద్దల యొక్క అభిప్రాయం. ఇది నిజం. మనం అన్ని ఎవిడెన్స్ తీస్తే నిజమే. ఓకేనా? ఈ నెపోలియన్ బోనాపార్టే ఏమన్నారంటే, ఫ్రాన్స్ చక్రవర్తి, బైబిల్ ఒక జీవము కలిగినది, దానికి జీవం ఉంది, ప్రాణం ఉంది. ఈ సొసైటీలో కనిపిస్తున్న పుస్తకాల లాంటి పుస్తకం కాదు, ప్రాణమున్న పుస్తకం, అది జీవమున్న పుస్తకం. అది బైబిల్ కోణంలో చూస్తే జీవము గలది, జీవము గల గ్రంథము. మన భాషలో, ఆయన భాషలో చెప్పాడు, ప్రాణమున్న పుస్తకం అది, జీవమున్న పుస్తకం అది, అది చాలా అద్భుతమైనది, అసమానమైన గ్రంథం అది, మనుషుల చేత వ్రాయబడినది కాదది, దైవమే వ్రాసి ఉండాలి గ్రంథాన్ని. ఆయన అలాంటి మాటలు చెప్పాడు. అలాంటి మాటలు ఒక ఫ్రాన్స్ చక్రవర్తి చెప్పాడు. బైబిల్ పవర్ఫుల్ పుస్తకం, ప్రాణమున్న పుస్తకం, జీవమున్న గ్రంథం, జీవగ్రంథం. బైబిల్ ఎంతో గొప్పదండి. నిజంగా బైబిల్ గొప్పదే, మనకు అర్థం కావట్లేదు. ఈ లోకాన్ని నేడేలుతుంది బైబిల్. ప్రతి మనిషిని తనకు, బైబిలే ఆరాధకులుగా మలిచేసుకుంటుంది. ప్రతి భాషలోనికి వెళ్ళిపోతుంది. మూర్ఖులను మార్చేస్తుంది, దుర్మార్గులను మార్చేస్తుంది. బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడేవారు ప్రతి మాటని అణిచి బైబిల్ ఎగ్గుతుంది. బైబిల్ వెనక ఏదో ఉందండి, ఉంది, ఉన్నది ఒక మహాశక్తి. ఆ శక్తిని బైబిల్ అంటుంది, ఆది యందు వాక్యం ఉండును, ఆ వాక్యము దేవుని వద్దనును, ఆ వాక్యమే యేసు ప్రభుల వారు. ఇదంతా ఆయన శక్తితో నిండుంది. కనుక యేసు ప్రభుల వారిని ఈ లోకము కాదనలేదు, బైబిల్ను కూడా కాదనలేదు. కనుక ఈ లోకంలో యేసు ప్రభు ఉండలేడు. ఈ లోకంలో యేసు ప్రభు కొన్ని సంవత్సరాలకు అంతరించుకుపోతాడు. క్రిస్టియానిటీ అనేది ఉండదు అనలేం. అలాగే బైబిల్ ఉండదు, అంతరించుకుపోతుంది అనలేం. కష్టం అది. ఓకే.
థ్యాంక్ యూ. ఎంత సమయం విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞులు. మరొక అద్భుతమైన విషయంతో, బైబిల్ గొప్పతనాన్ని తెలిపే గొప్ప విషయంతో, సామాజికంగా ఆధ్యాత్మికంగా ఉపయోగపడే ఎన్నో విషయాలను మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.